డిఎస్సి నోటిఫికేషన్ పై బీఈడీ, డీఈడీ అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. రాష్ట్రంలో గత 3 ఏళ్లుగా టీచర్ పోస్టులను నింపకపోవడం, 15 రోజులలో ఇస్తామన్న నోటిఫికేషన్ రాకపోవడంతో నిరుద్యోగుల్లో కలవరం మొదలైంది. ఇక కోచింగ్ల కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్న అభ్యర్థులకు ఏం చేయాలో తెలియక నెత్తిపట్టుకుంటున్నారు. టీచర్ పోస్టుల భర్తీపై అయోమయం కొనసాగుతూనే ఉంది. డిఎస్సిపై లీకులు వస్తున్నా అధికారిక నోటిఫికేషన్ రాకపోవడంతో అభ్యర్థులు ఆగమవుతున్నారు. ఇప్పటికే టెట్ పాస్ అయినోళ్లు 3 లక్షల మందికి పైగానే ఉన్నారు. ఇంతమంది డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న టీచర్ పోస్టులున్నది మాత్రం 9,000 లోపే. 15 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పిన పెద్దలు ఇప్పుడు డెడ్ లైన్ అంటూ లేదనుడితోటి నిరుద్యోగులు టెన్షన్ పడుతున్నారు. విద్యా వాలంటీర్లను నియమించడం కూడా అభ్యర్థులకు అర్థమైతలే. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియక కోచింగ్ సెంటర్లకు ఏటా వేలకు వేలు ఖర్చు చేస్తున్నామంటున్నారు నిరుద్యోగులు. 3 సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా మాకు డిఎస్సి పైన స్పష్టత అనేది లేదు. 15 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి కడియం శ్రీహరి గారు మళ్ళీ నిన్న డిఎస్సి పైన డెడ్ లైన్ లేదు, క్లారిటీ లేదు అని చెప్పేసి చెప్పారు. దయచేసి మేము ముఖ్యమంత్రి గారిని కోరుకునేది ఒక్కటే, జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డిఎడ్ నిరుద్యోగులకి ఒక శుభవార్త, ఒక శుభకానుక అందజేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పటికీ ఇదిగో డిఎస్సి అదిగో డిఎస్సి అంటూ నిరుద్యోగుల కళ్ళకు కాయలు కాసే విధంగా ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు గడుస్తున్నా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. 6 నెలల్లో 6 సార్లు డిఎస్సి అని ప్రకటించారు. గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థులు వచ్చి ఇక్కడ లక్షల రూపాయలు, వేల రూపాయలు కోచింగ్ సెంటర్లకు తగలేస్తున్నారు తప్ప కానీ డిఎస్సి నోటిఫికేషన్ లేదు. దీని వెనుక ఏం కుట్ర ఉంది? డిఎస్సి లేనిది విద్యాలయ సాధ్యం. 1,00,000 ఉద్యోగాలంటూ ఈ డిఎస్సి ప్రకటనతో ఎంతోమంది రాష్ట్రంలో బడీడు పిల్లలు 60 లక్షల మంది దాకా ఉంటే అందులో 28 లక్షల మంది సర్కార్ స్కూళ్లలోనే చదువుతున్నారు. గతంతో పోల్చితే ఇప్పుడిప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదువు మంచిగా చెప్తుండటంతోని రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. అయితే విద్యార్థులకు చదువులు చెప్పే సార్లు సరిపడా లేక ఇబ్బందులు వస్తున్నాయంటున్నారు ఉపాధ్యాయ సంఘాల నేతలు. రాష్ట్రంలో 18,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని విడతల వారీగా భర్తీ చేయాలని అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బాగు చేయదలుచుకుంటే ఉపాధ్యాయ నియామకాలని తక్షణమే చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఉపాధ్యాయులు పిల్లల నిష్పత్తి కంటే ఎక్కువ ఉన్నారనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. అది వాస్తవం కాదు. ఈరోజు మొత్తం రాష్ట్రంలో 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందులో కేవలం 28 లక్షల మంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. చాలా పాఠశాలలో ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు లేక పాఠశాలలు మూతపడ్డాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి చెందాలన్నా, బాగుపడాలన్నా ఉపాధ్యాయ నియామకాలని తక్షణమే జరపాల్సినటువంటి అవసరం ఉంది. మరో 15 రోజుల్లో బడులు మొదలు కానున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్కార్ చర్యలు తీసుకుంటున్నా విద్యా వ్యవస్థ మరింత బలపడాలంటే డిఎస్సి నోటిఫికేషన్ వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదంటున్నారు నిరుద్యోగులు.